హాయ్ అండి. ఇప్పుడు గీతూ రాయల్ తిరుమలలో రీల్స్ చేస్తూ వీడియో ఒకటి వైరల్ అయింది కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎట్లా అంటే ఫస్ట్ తిరుపతికి అంత పెద్ద దేవస్థానానికి వెళ్ళడం అనేది చాలా అదృష్టము. ఆ దేవుడు పిలుపు రావడం అనేది గొప్ప విషయం. కాబట్టి అలాంటి టైంలో మనం వెళ్ళాము, దర్శనం చేసుకోవాలి, నార్మల్ అవ్వాలి. ఎవరికైనా వెంకటేశ్వర స్వామి దగ్గర మనం వెళ్ళామని చెప్పి ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. అలాంటి దేవుడు సాంగ్ మీద రవితేజ సాంగ్ పెట్టుకొని అంటే డాన్స్ చేయడం అనేది దేవుడిని ఒక కించపరిచినట్టుగా ఉంది. కాబట్టి అది వల్ల రియాక్షన్ అవ్వడం జరిగింది. దయచేసి ఎవరైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి అంత పెద్ద దేవస్థానాన్ని అక్కడికి వెళ్ళడమే అదృష్టం. అలాంటిది అక్కడికి వెళ్ళి రీల్స్ చేయడం, దేవుడిని అట్లా చేయడం అనేది ఎట్లా అంటే సరే ఆ దేవుడు మనం ఏదైనా తప్పు చేస్తే అప్పటికప్పుడు శిక్ష పడాల్సిందే. ఎవరైనా సరే పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఈ హీరో అయినా, ఎవరైనా సరే ఏదైనా తిరుపతిలో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే అప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఎప్పటికైనా జనాలని మారితే మనం వెళ్ళేది భక్తిలో బై, మనం ఖర్చు పెట్టేది దేవుడి కోసం, దేవుడిని చూడాలి, మనకున్న కోరికలు చెప్పుకుంటే బాధ తీరుతాయని చెప్పి దయచేసి మనం తిరుపతి వెళ్ళేది దేవుడి దర్శనానికి, మనకున్న కష్టాలు అని చెప్పుకోవడానికి తప్ప మనం ఏదో రీల్స్ చేయాలి, ఫేమస్ అవ్వాలి, లైక్ల కోసం చేసామంటే మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. అప్పుడు మనం ఇంకా ఎంత తప్పైంది స్వామి తోమి అన్నా కూడా ఏ దేవుడు క్షమించాడు. అంటే నిన్న కాక మనం చూసుకున్నట్టయితే శివజ్యోతి గారు సేమ్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు గీతూ రాయల్ చేస్తున్నారు. అంటే ఇంకా అలవాటైపోతుంది అంటారా? అలవాటైపోవడం అంటే ఏంటంటే వాళ్ళ పిచ్చి రీల్స్ పిచ్చి వల్ల, లేకపోతే వ్యూస్ లైక్స్ కోసం వల్ల ఏం కాదు. వాళ్ళు ఏంటంటే ఒకటి చేసేటప్పుడు దేవుడు స్వామి కదా అంటే రియాక్ట్ అవ్వరు అన్న చిన్న విషయము మైండ్లో పెట్టుకోవచ్చు. లేకపోతే నార్మల్గా డాన్సే కదా అని చెప్పి ఏముండదులేని అనుకోవచ్చు. దానివల్ల అది దేవుడు రియాక్ట్ అయింది అంతే. దయచేసి ఒకటి ఏంటంటే ఎవరైనా సరే ఏ గుళ్ళో అయినా ఎక్కడికైనా సరే మనం భక్తి కోసం, దర్శనం కోసం వెళ్తున్నాము. దయచేసి ఎటువంటి మిస్టేక్ చేయకండి. దేవుడితో మన పరస్కాలు ఆడుతండి. ఏ క్షణం మనం అసలు ఈ క్షణం మనం బతుకున్నామంటే ఆ దేవుడి వల్లే. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దేవుడి మీద దయచేసి రీల్స్ కానీ అంటే నార్మల్ నెగిటివ్ కానీ అట్లా మాట్లాడారు. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు బస్ స్టాపుల్లో అవ్వచ్చు, రోడ్డు మీద అవ్వచ్చు, లేదంటే మెట్రోల దగ్గర అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడే రీల్స్ చేస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటారు మరి? అంటే యాక్షన్స్ తీసుకోవట్లేదన్నా మరి? యాక్షన్స్ ఇంకా మనం బయట కొండలకి కూడా చేస్తున్నారు కొంతమంది వ్యూస్ కోసము, బురదలలో బొరలాటము, బైకులు తిప్పడం అంతా వ్యూస్ లైక్స్ కోసం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళని మనం ఎవడం బాగు చేయలేము. ఎందుకంటే రీల్స్ అవి కామన్. ఇండస్ట్రీలో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవడానికో లేకపోతే నాకు సినిమా ఛాన్స్లు వస్తాయని చెప్పి పరిగెత్తుతున్నారు. అవి ఏమి ఉండవండి. దయచేసి రీల్స్ చేయొచ్చు, ఫొటోస్ దిగొచ్చు, అంతా కామన్. అలా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళాం కదా అని చెప్పి దేవుడి మీద డాన్స్లు వేసుకుంటూ కామెంట్ చేసామనుకో మనకి లైఫే ఉండదు. అది అంటే ఇప్పుడు ఒక వీడియో కూడా ఆమె పెట్టారు అన్నట్టు, నా జీవితం అయిపోయింది ఇంకా అన్నట్టు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? మనం ఎట్లా అంటే చేతులు కల్లా కాకులు పట్టుకోవడం మన రియాక్షన్ ఉంటుంది కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి చేయాల్సింది చేసి మనం తప్పైందంటే ఏ దేవుడైనా క్షమించాడు అంతే. ఒకవేళ ఏమన్నా బెనిఫిట్ దేవుడు ఏమన్నా నా మీద కరుణించి ఉంటే నార్మల్ ఉంటుంది, లేకపోతే ఆమె శివజ్యోతి జరిగినట్టు జరుగుతుంది. అంటే ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటారా మరి? కంపల్సరీ ప్రతి విషయంలో వాళ్ళు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈసారి అసలు ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే అసలు తిరుపతిలో ఫోన్ ఎలోస్ అన్ను కనపడకూడదు చేయాలని కోరుకుంటున్నాను. అయిపోయింది. సో అలాగే నిన్న కూడా చూసుకున్నట్టయితే ఒక వీడియో రిలీజ్ అయింది తిరుమలలో. అంటే వాళ్ళ గొడవ ఏం జరిగిందో తెలియదు కానీ అవతల వ్యక్తిని బెడ్ తీసుకొని మరి కొట్టడం జరిగింది. అలాంటి వైలెన్స్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు కార్యకర్తలు? ఇప్పుడు జనాలు చాలామంది ఉంటారన్న, వాళ్ళ పక్కనే వాళ్ళు కాపలకాయలు ఉండలేరు కదా. సపోజ్ ఏదో చిన్న ఇష్యూ వల్ల వాళ్ళు ఏదో తిట్టుకోవడం ఏదో జరిగింది, కంపల్సరీ ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి అసలు ఎవరు మిస్టేక్ అయింది, ఎందువల్ల అయిందని చెప్పి వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎందుకంటే మనం దేవస్థానానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని రావాలి. మనం కొట్టుకుంటూ ఉంటే ఎవరు ఊరుకోరు కదా. అసలు ఆ వీడియోలో చూసి ఎవరు మిస్టేకో ఏంటని చెప్పి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. సో అలా కొట్టుకోవడం కరెక్టే అంటారు? బయట కొట్టుకొని చచ్చిపోంటారా బయట, దేవుడి దగ్గరికి వెళ్ళి కొట్టుకొని సావడం. బయట తిట్టుకుంటారు, కొట్టుకొని వస్తారు బయట. నా నాయకుడు అనో లేకపోతే అది ఏదో చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టుకొని వస్తున్నారు. అంటే గీతూ రాయల్ ఒక ఫేమస్ యూట్యూబర్ కాబట్టి అలా జరిగింది. సో వీళ్ళు కామన్ పీపుల్ కాబట్టి వీళ్ళు చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చు. అన్న ఒక విషయం చెప్పనా, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పెద్ద ఎంత తోపైనా నీకు నెలకు 1,00,000, 2 లక్షలు ఎవడి ముందునే తక్కువ, దేవుడి ముందు తక్కువే. నువ్వు పెద్ద సెలబ్రిటీ ఎన్ని పెద్ద హీరోయిన్ మధ్య నేను తోప, ఎవడో ఏం తోపు కాదు. తప్పు చేసామంటే శిక్ష పడాల్సిందే వాడికి ఎవడైనా సరే. థ్యాంక్ యూ. నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకేం పెద్ద సాంగ్